వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కీలక దశ ప్రారంభమైంది. దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ భూ సేకరణ కోసం గెజిట్ నోటిఫికేషన్ ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ హైవేస్ డెవలప్మెంట్లో భాగంగా అనేక రహదారులు నిర్మిస్తుంది కాబట్టి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అయితే త్రూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం ద్వారా చేస్తుంది. ఆల్రెడీ దీన్ని స్పెషల్ పర్పస్ వెహికల్ కింద పెట్టాలనేటువంటి నిర్ణయం కూడా ఏపీ ప్రభుత్వం తీసుకుంది. భూ సేకరణకు సంబంధించి ఈ నోటిఫికేషన్ ఏం చెప్తుంది, ఎవరెవరికి ఎటువంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ భూ సేకరణకు సంబంధించి ఇన్ ద ఎక్సైజ్ of powers conferred by subsection 1 of section 3A of the National Highways Act 1956. ఈ 3A అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఇది దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికని సమర్పించింది. ఆల్రెడీ భూములు ఎక్కడెక్కడ తీసుకోవచ్చు అనే దానికి సంబంధించి డిపిఆర్లోనే ఇవన్నీ పొందుపరిచారు. సో ఆ డిపిఆర్ని సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత ఒక సాటిస్ఫాక్టరీ మోడ్కి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్టర్ ద బీయింగ్ సాటిస్ఫైడ్ దట్ ద పబ్లిక్ పర్పస్ ద ల్యాండ్ ద బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ద షెడ్యూల్ బిలో ఈజ్ రిక్వైర్డ్ ఫర్ బిల్డింగ్ 6 లేనింగ్ ఎక్సెట్రా. అలానే మెయింటెనెన్స్, మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ఔటర్ రింగ్ రోడ్ ఫర్ అమరావతి క్యాపిటల్ సిటీ స్ట్రెచ్ ఫ్రమ్ 000 కిలోమీటర్స్ టు 189 కిలోమీటర్స్ 189 కిలోమీటర్ల రహదారి వ్యవస్థ, 6 వరుసల రహదారి వ్యవస్థ, సర్వీస్ రోడ్లు, ఇతర అవసరాలు కూడా 6 లేనింగ్ ఎక్సెట్రా అని పెట్టారు కాబట్టి ఇది మొత్తం కూడా వస్తుంది. దీనిలో భాగంగానే ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ పల్నాడు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ బై డిక్లేర్స్ ఇట్స్ ఇంటెన్షన్ టు అక్వైర్ సచ్ ల్యాండ్. దీన్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవడానికి క్లియరెన్స్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా ఇంకా ఇందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే పాయింట్ టు పాయింట్ ఏంటి, అసలు ఎందుకు ఏం చేయబోతోంది, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం జరగబోతోంది అనే అంశాన్ని ఒకసారి మనం విశ్లేషిద్దాం. ఇది భూసేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆల్రెడీ 1956 యాక్ట్ ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నగరానికి సంబంధించినటువంటి 6 లేన్ల రహదారి వ్యవస్థ నిర్వహణ ఆపరేషన్ లక్ష్యాలు ఉంటాయి ఇందులో. అలానే 189 కిలోమీటర్లు పల్నాడు జిల్లాలో ప్రారంభమవుతుంది. 000 పాయింట్ ఇప్పుడు పల్నాడు జిల్లా నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు, అమరావతి ప్లాన్ చూస్తే కనుక క్లియర్గా పిక్చర్ అర్థమవుతుంది. దీనికి సంబంధించి అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి చూస్తే కనుక విడుదలైన తేదీ నుంచి 21 రోజుల్లో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు. వినతి చేసే వారికి వాళ్ళ వాదన వినిపించే అవకాశం కల్పిస్తారు. సంబంధిత అధికారికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఏరియాలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి అక్కడ జాయింట్ కలెక్టర్ని భూసేకరణ కోసం ఒక జాయింట్ కలెక్టర్ని అపాయింట్ చేసి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఆయనకి ఫిర్యాదులు ఏమున్నా కానీ సమర్పించవచ్చు, క్లారిటీ తీసుకోవచ్చు. అలానే భూసేకరణకు సంబంధించినటువంటి మ్యాప్లు, ఇతర వివరాలు ఇవన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. ఎవరికి అభ్యంతరాలు ఉంటే వాళ్ళు ఒక ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ ఉంటుంది, దానిలో ఫిల్ చేసుకొని దాని ప్రకారం కనుక సమర్పిస్తే గ్యారంటీగా దానికి క్లారిఫికేషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫేజ్లో ఇక్కడ రిలీజ్ చేసినటువంటి భూసేకరణ నోటిఫికేషన్ ద్వారా పల్నాడు జిల్లాలో సేకరించబోతున్నటువంటి డేటాను ఒకసారి మనం చూద్దాం. పల్నాడు జిల్లాలో ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి జరిగేటువంటి మొత్తం 478.38 హెక్టార్ల భూభాగాన్ని సేకరించబోతున్నారు. అది కూడా తాలూకాల ప్రకారం చూస్తే అమరావతి తాలూకాలో లింగాపురం, ధరణికోట ఈ 2 గ్రామాలకు సంబంధించి భూముల సేకరణ జరుగుతుంది. ఇంకొక తాలూకా పెదకూరపాడు తాలూకా, ఈ 2 పల్నాడు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి అన్నమాట. పెదకూరపాడు తాలూకాలో చూస్తే కనుక ముసాపురం, పాటిబండ్ల, జలాలపురం, కంబంపాడు, తాళ్ళూరు, లింగంగుంట్ల, బలుసుపాడు ఈ గ్రామాల నుంచి భూముల సేకరణ చేయబోతుంది. సో ఈ గ్రామాలకు చెందిన వాళ్ళు మొత్తం చూస్తే కనుక ఇక్కడ ఒక 2 గ్రామాలు కనిపిస్తున్నాయి, ఇక్కడ ఒక 7 గ్రామాలు కనిపిస్తున్నాయి. మొత్తం 9 గ్రామాలకు సంబంధించినటువంటి భూ సేకరణలో అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు. ఒక ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోనే 11 మండలాల్లో 40 గ్రామాల్లో భూ సేకరణ చేయాలి అనేది ఈ ప్లాన్ ప్రకారం. ఈ మొత్తం ప్లాన్ ప్రకారం చూస్తే కనుక ఇక్కడ చేయాల్సినటువంటి భూ సేకరణకు సంబంధించినటువంటి గ్రామాల జాబితా కనిపిస్తుంది. ప్రస్తుతం 9 గ్రామాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. మొత్తం 5 జిల్లాల పరిధిలో విభజించిన తర్వాత 5 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలుగా చూస్తే కనుక 2 జిల్లాలే వస్తాయి. ఇప్పుడు విభజించిన జిల్లాల్లో ఇదంతా కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. అయితే విభజించిన జిల్లా కేటగిరీలోనే నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి పల్నాడు జిల్లా కేటగిరీలో నోటిఫికేషన్ ఇచ్చారు. 2 మండలాలు పెదకూరపాడు, అమరావతి మండలాల్లో ఉన్నటువంటి 9 గ్రామాల్లో భూసేకరణకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. 478.38 హెక్టార్ల భూమిని అక్కడ సేకరిస్తారు.
గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి గ్రామాలు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఇందాక అనుకున్నాం కదా, ఈ 3A అనేటువంటిది, ఇక్కడ ఏ భూములు ఉన్నాయి, ఎలాంటి భూములు ఉన్నాయి, అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి యాక్టివిటీ ఏంటి, ఈ రెండింటిపైన క్లారిటీ రాకుండా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి భూసేకరణకు కూడా అనుమతి ఇవ్వదు. సో ఇక్కడ ఇచ్చేటువంటి 3A డాక్యుమెంట్లో ఇచ్చేటువంటి క్లారిటీ ఏంటంటే, అక్కడ వ్యవసాయ భూమి ఉందా, నివాస ప్రాంతాలు ఉన్నాయా, బంజరు భూములు ఉన్నాయా, లేదంటే ఏదైనా ప్రజా అవసరాలకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఆపరేషన్లో ఉన్నటువంటి యాక్టివిటీ ఏదైనా ఉందా, ఈ క్లారిటీ అంతా కూడా ముందుగా పంపించేటువంటి నివేదికలో ఉంటుంది. సో ఇక్కడ పల్నాడు జిల్లాకు సంబంధించి క్లియర్ క్లారిఫికేషన్ ఉంది, అలానే గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా దాదాపుగా క్లారిఫికేషన్ ఉంది, ఇటు బాపట్ల జిల్లాకు సంబంధించి కూడా క్లారిఫికేషన్ ఉంది. సో ఇది మొత్తం ఈ స్ట్రెచ్ మొత్తం పనులు ప్రారంభించడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. మొత్తం 12 ప్యాకేజీలుగా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి, డిపిఆర్ పరంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం దానికి ఆమోద ముద్ర కూడా వేసింది కాబట్టి, ఒక విధంగా ఈ జిల్లాలో భూ సేకరణ మొదలైతే ప్యాకేజీలకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ కూడా మొదలవచ్చు. ఇక రెండో పక్కన చూస్తే కృష్ణా జిల్లా నుంచి, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా నుంచి భూ సేకరణకు సంబంధించినటువంటి 3A డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. కానీ కృష్ణా జిల్లాలో క్లారిటీ ఉన్నా కానీ ఎన్టీఆర్ జిల్లా ముఖ్యంగా విజయవాడ వైపు నుంచి ఉండేటువంటి మార్గం, హైదరాబాద్ నుంచి జాతీయ రహదారి కృష్ణా జిల్లాలోకి, ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అయ్యేటువంటి మార్గంలో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇంకా అక్కడ 3A డాక్యుమెంట్లు సబ్మిట్ చేయలేదు. అంటే ప్లాన్లో క్లారిటీ ఉన్నప్పటికీ కూడా ఈ డాక్యుమెంటేషన్ లో క్లారిటీ లేకపోవడం వల్ల ఇంకా దీన్ని ఆపరేషన్స్లోకి తీసుకురాలేదు. అలానే మ్యాప్ పరంగా చూస్తే కనుక మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ఈ ఏరియాలో ఆల్మోస్ట్ పల్నాడు ఇక్కడ వరకు రావచ్చు, ఈ ఏరియా వరకు కూడా ఒక క్లారిటీ భూసేకరణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు గుంటూరు జిల్లా పరిధి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి గుంటూరు జిల్లా పరిధికి సంబంధించి తెనాలి, నందివెలుగు ఇక్కడ వరకు కొంత భాగం ఇక్కడ బాపట్ల జిల్లాలోకి వచ్చేటువంటి భాగం కూడా ఉందని చెప్పని అన్నారు. సో అందుకని ఈ స్ట్రెచ్ మొత్తం కూడా ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఇటువైపు అందుకనే పని ముందుగా ఇటు నుంచి ప్రారంభమవుతుంది, తర్వాత ఇటు నుంచి ప్రారంభమవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 24,791 కోట్ల రూపాయలు మొత్తం ఈ ప్రాజెక్ట్ ఖర్చు అవుతాయి అని చెప్పని అంచనా వేశారు. డిపిఆర్ ప్రకారం చూస్తే మొత్తం ఇన్ని కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్పని అంచనా వేశారు. టోటల్ ఎక్స్పెండిచర్ కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. భూసేకరణకు సంబంధించినటువంటివి కొన్ని ఎగ్జామ్షన్స్ మినహాయించి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటున్నవి ఏమీ లేదు. భూసేకరణ చేసి అప్పగించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. అందుకని చెప్పి జాయింట్ కలెక్టర్ ద్వారా ఈ ఆపరేషన్స్ అన్ని కూడా మొదలు పెడుతున్నారు. ఇక 189 కిలోమీటర్లు స్ట్రెచ్ అంటే ఆల్మోస్ట్ ఇది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కంటే కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి వీళ్ళంత వేగంగా ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేస్తుంది. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. భూ సేకరణలో మొత్తం భూమికి సంబంధించినటువంటి సేకరణ, దాని అంచనాల పైన ఇప్పుడు ఫోకస్ పెట్టారు. ఒక ఫస్ట్ నోటిఫికేషన్ ఈ స్ట్రెచ్ వరకు వచ్చేసింది కాబట్టి, కృష్ణానదికి యువతల పక్కన ఉన్నటువంటి స్ట్రెచ్లో వచ్చింది కాబట్టి మొత్తం అంచనా వేసిన దాని ప్రకారం 2,791 కోట్ల రూపాయలు డిపిఆర్ ప్రకారం ఖర్చు అవుతుందని చెప్పని పెట్టుకున్నారు. ఇందులో మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అలానే భూసేకరణకు సంబంధించి, అలానే కొన్ని ట్యాక్స్ ఎగ్జామ్షన్స్కి సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపులు ఇస్తుంది. సో ఇంత పెద్ద స్ట్రెచ్ రెడీ చేయడానికి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో 478.38 హెక్టార్ల భూమిని ఇక్కడ సేకరిస్తున్నారు. నెక్స్ట్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ మొత్తం దీనిలో కనుక అయితే 4,792 ఎకరాల భూమిని ఇక్కడ సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం 5 జిల్లాల్లో కలిపి మొత్తం లెక్క వస్తుంది. ఇంత భూమిని సేకరించాల్సి ఉంటుంది. 5 జిల్లాల పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం ఇది. రింగ్ రోడ్ కంప్లీట్ అయితే కనుక 6 వరుసల రహదారికి సంబంధించి ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా 6 వరుసల రహదారి పైనే ప్రస్తావన చేశారు. బిల్డ్, మేనేజ్మెంట్, ఆపరేట్ ఇట్లా 3 కేటగిరీలు పెట్టుకొని చేశారు. ఇది అయిపోయిన తర్వాత, దీనికి సంబంధించి అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బహుశా కొన్ని అంచనాల ప్రకారం చూస్తే కనుక దీనికి అనుబంధంగా చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయని చెప్పని అంటున్నారు. ఒక ప్రాసెస్ అయితే మొదలైంది కాబట్టి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా, ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా కానీ ప్రొసీజర్ను కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. సెక్షన్ 2(3)C ప్రకారం ఇది నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళని వెళ్ళి గుంటూరు జిల్లా పల్నాడు జాయింట్ కలెక్టర్, ఉమ్మడి గుంటూరు లేదంటే పల్నాడు జిల్లా, ప్రస్తుతం పల్నాడు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్లేస్ కాబట్టి ఆ జాయింట్ కలెక్టర్కి కంప్లైంట్ రాయొచ్చు, లీగల్గా పిటిషన్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఈ మాడిఫికేషన్స్ లేదా ఈ అభిప్రాయ సేకరణలు, అభ్యంతరాలు, నిరభ్యంతరాలు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ప్రొసీజర్లోకి వెళ్తారు. ల్యాండ్ ఎక్విజిషన్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్యాకేజీల వారీగా నిర్మాణ ప్రణాళిక వెళ్తారు. మొత్తం 189 కిలోమీటర్ల స్ట్రెచ్ని 12 ప్యాకేజీలుగా కేటాయించాలని చెప్పని నిర్ణయించారు కాబట్టి ఇక ఆ ప్రొసీజర్ కూడా మొదలైంది. ఎక్కడ సమస్యలు లేకుండా, భూసేకరణకి ఆటంకాలు లేకుండా ముందుకు సాగొచ్చు. ముందు
అక్కడక్కడ నిర్మాణ పనుల్ని ప్రారంభించాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. వీలైనంత తొందరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే కనీసం 3 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. అమరావతిలోకి రాకపోకల్ని, అమరావతి చుట్టుపక్కల ఉండేటువంటి డెవలప్మెంట్స్ని కూడా ఔటర్ రింగ్ రోడ్ డిసైడ్ చేస్తుంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేసేందుకు ఇక రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ఉపరితల రవాణా శాఖ కూడా అడుగులు వేస్తుంది.